హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16, 17, 18 వచ్చిన దేవుని ఆలయము విగ్రహముతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, మరి నేను వారిలో నివసించి సంచరితును, నేను వారి దేవుడునై ఉండుగా, వారు నా ప్రజలై ఉండుగా. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడని ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకున్నాను, మీకు తండ్రినై ఉండును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే, నీకు తండ్రినై ఉంటాను, మీకు సంరక్షకుడిగా, నీ పోషకుడిగా నేను ఉంటాను, నీ తండ్రిగా నేను ఉంటాను. సైన్యములకు అధిపతి యెహోవానైన నా వాక్కు ఏమిటంటే, నేను నీ తండ్రినై ఉంటాను, నీ పోషకుడిగా ఉంటాను, నీ సంరక్షకుడిగా ఉంటాను. నేను ఎల్లవేళలా నిన్ను కాపాడుతాను. నిన్ను కాపాడుటకు నేను నా దూతలను నీకు ముందుగా ఉంచి నేను నిన్ను కాపాడుతాను. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. నీకు ఏ హాని సంభవింపదు, ఏ అపాయం నీ గుడారము త్రాకదు. నేను నీకు తోడై ఉండి నీకు తండ్రినై ఉండును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా భయపడలాకండి. దేవుడు చెప్తున్న మాట, నేను మీకు తండ్రినై ఉండును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పరలోకము మన దేవుడే మన తండ్రి ఉంటే మనకి ఎందుకు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు, ఏడవలసిన అవసరం లా. దేవుడే మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. అందుని బట్టి దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావం కలుగును కాక. ఆమేన్. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న దేవా, ఈ వాగ్దానం సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అపవాదికి నేను అన్ని కాల్చేస్తున్నందుకు స్తోత్రాలు దేవా. నీ బిడ్డలందరూ, ఈ భూలోకంలో వారందరూ మీరు నమ్ముకొని మార్పు పశ్చాత్తాపం పొందుకొని బాప్తీసం తీసుకొని రక్షణ పొందుకొని ఈ ఆత్మను పొందుకొని ఈ ఆత్మ అభిషేకం పొందుకొని సాయం చేయండి. ఒకవేళ పొందుకొని కూడా దారి తప్పితే మరలా వారిని పొందుకొని రక్షణ పొందుకొని దేవా ఈ ఆత్మను పొందుకొని ఈ ఆత్మ అభిషేకం పొందుకోవడానికి సహాయం చేయి. నువ్వు మాతో స్పష్టంగా మాట్లాడినందుకు ఇలాంటి కోట్ల స్తుతులు స్తోత్రాలు. అపవాదికి నీరన్నీ కాల్ చేసినందుకు వందనాలు స్తోత్రాలు. యేసు నామమున నడుచున్నాను పరలోకమందున నా పరమ తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానం మరి మీ ప్రార్థన అవసరాల వరకు ఇక్కడ కనిపిస్తున్న +91 630 9600 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను. +91 6305 9600 89 ఈ నెంబర్కి కాల్ చేయండి. మరి దేవుని వాగ్దానం అందరికీ తోడై నడిపించి సంరక్షించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.